ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ కృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవుడా నీకు స్తోత్రాలు తండ్రి. సహాయకుడా, సర్వశక్తిమంతుడా, ఆపత్కాల్లో నమ్మదగిన సహాయకుడు తండ్రి, నీకు వందనాలు. మా నాయన ఈ సమయంలో ప్రభా అయ్యా మీరు మాతో మాట్లాడండి. మీ వాక్య భాగాల ద్వారా, లేఖనాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీరే మహిమ తెచ్చుకోమని యేసయ్య దివ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 146వ కీర్తన 5వ చరణాన్ని ధ్యానం చేసుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. ఇక్కడ మనం ధ్యానం చేసుకున్నటువంటి వాక్యం, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఎందుకు యాకోబు దేవుడు సహాయకుడు? యాకోబు దేవుడు సహాయుడగునో అంటే, యాకోబు దేవుడు, ఆయన పేరు అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పుకోవటంలో నేను ఎక్కడ సందేహించను అన్నాడు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆయనకి నమ్మకస్తులుగా, విశ్వాసం మీద ఆధారపడి దేవునితో నమ్మకంగా నడిచిన వాళ్ళు. యాకోబుకు సహాయుడైన దేవుని మీద ఎవరు ఆశ పెట్టుకుంటారో వాళ్ళు ధన్యుడు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయం నుంచిన మాట, మనం ఆరాధించే దేవుడు శక్తిమంతుడు. ఆయన మీద ఆశ పెట్టుకునే వారి హృదయ వాంఛలు తీర్చేవాడు. ఆశగల్ల ప్రాణం తృప్తిపరిచే దేవుడు. అందుకే కొరహ కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది, నా ప్రాణం తృష్ణగొని ఉందని 42వ కీర్తనలో వ్రాయబడి ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం దేని కొరకైతే ఆయన సన్నిధిలో వెదుగుతున్నామో ఆ విషయంలో ఆయన మీద ఆశపడినప్పుడు ఆయన మన సహాయకుడుగా ఉంటాడు. యెహోవా మనకు సహాయకుడు, మనకు సహాయం చేయవాడు. ఆయన కీర్తనాకారుడు అంటాడు, ఆపత్కాలంలో నేను ఆయనకు మొరపెట్టగా ఆయన నాకు సహాయం చేశాను. మన సహాయకుడుగా ఉన్నాడు ఆయన. మన పక్షాన్ని వహించి ఏ విషయమైనటువంటి సమస్యల్లో, పరిస్థితుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, లేకపోతే బలహీనతల్లో, మానసికమైనటువంటి ఒత్తిళ్ళు మనం నలిగిపోతున్నప్పుడు ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన సహాయం చేసే గొప్ప నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా ఒకటి మనకు సహాయకుడు. రెండవదిగా యెహోవా, చూడండి పిల్లరా, కీర్తన గ్రంథం 18వ కీర్తన 18వ వచనం. 18వ కీర్తన 18వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. ఏంటంటే చూడండి, 18వ కీర్తన 18వ వచనం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. రెండో మాట, ఆయన ఆదుకునే దేవుడు. యెహోవా మనకు సహాయం చేస్తాడు. రెండవదిగా ఆదుకుంటాడు. వారు నా మీదకి రాగా, ఎవరు? శత్రువులు దావీదు మీదకి వచ్చినప్పుడు దేవుడు తన దాసుడైన దావీదుని ఆదుకున్నాడు. ఎన్నో మార్లు సౌలు ఈటతో పడవాలని దావీదు మీద కోపంతో మండిపడుతున్నప్పుడు ఎన్నిసార్లు ఈట దెబ్బ నుండి దేవుడు తప్పించాడు. ఎన్నోసార్లు శత్రు భయం నుండి, తరుముతున్నటువంటి శత్రుల నుండి దేవుడు ఆదుకున్నాడు. అందుకే అంటాడు, యెహోవా నన్ను ఆదుకున్నాడు. రెండవ మాట, యెహోవా మనల్ని ఆదుకునే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. రెండవదిగా ఆదుకునే దేవుడు. ఈ లోకంలో మనకు చాలా బంధువులు ఉండొచ్చు, బలగాలు ఉండొచ్చు, మనకు చాలామంది ఉండొచ్చు, కానీ ఆపత్కాలంలో ఆదుకునే వాళ్ళు అంటూ ఎవరు అనుకుంటారు. ఆదుకునే వాళ్ళు ఎవరంటే, మీరు నాకు దేవుని వాక్యం చెబుతుంది, కీర్తనాకారుడు, ఇరుకులో నేను మొరపెట్టగా విశాల స్థలం ముందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను, నా శ్రమలన్నిటిలో ఆయన నన్ను ఆదుకును. 34వ కీర్తన 17వ వచనంలో రాయబడి ఉంటుంది. శ్రమలన్నిటిలో ఆదుకునే దేవుడు ఆయన. అందుకే ఆ సహాయకుని మీద మనం ఏం చేయాలంటే ఆధారపడాలి. ఆయన సహాయం కోరుకొని ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆదుకునే దేవుడుగా ఉన్నాడు.
మూడవదిగా దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుంటే 27వ కీర్తన గ్రంథం 27 10వ వచనంలో ఒక మాట రాయబడింది. 27వ కీర్తన 10వ వచనంలో, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. మూడో మాట, ఆయన చారదీసే దేవుడు. ఏం చేసే దేవుడు? చారదీసే దేవుడు. లోకంలో మనుషులకి మనం కొన్ని తరపాట్లు లేకపోతే మనలో కొన్ని బలహీనతలు తప్పిదాలు కనపడ్డాయి అంటే ఎవరు మనల్ని చారదీయరు, మనల్ని ఆదుకోరు. కానీ ఏ అర్హత లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా నలిగిన హృదయం కలిగిన వారిని, బలహీనుల్ని, చెరలో ఉన్న వారిని విడిపించి చారదీసే తండ్రి ఆయన. అందుకే కీర్తనాకారుడు, నా తల్లి నన్ను మరచినను, నా తండ్రి నన్ను విడిచినను, యెహోవా నన్ను చారదీయును. ఆయన చారదీసే దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు నా మాట విని నా ఆజ్ఞలు గైకుంటే మీకు నేను తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులై ఉంటారు. ఆయన మనకి ఏ సహవాసం సంబంధం ఇచ్చారంటే తండ్రి కుమారుల సంబంధాన్ని ఇచ్చాడు. అందుకే ఈ లోకంలో తల్లిదండ్రులు అనబడిన వాళ్ళు, ఈ లోకంలో మనకున్న బంధు బలగం, గొప్పవాళ్ళు, బలవంతులు, మనకి అందరున్నా వాళ్ళు కొన్ని కష్టకాలాలు, ఆపద కాలాలు మనకు వచ్చినప్పుడు వాళ్ళు చారదీరు, వాళ్ళు చూస్తూ ఉంటారు. అదే ఎలా ఉంటే వాళ్ళ పని అట్లాగే ఉండాలి, వాళ్ళ తిక్క అట్లాగే ఉండాలన్నట్లుగా చూస్తుంటారు. కానీ ఆపద కాలంలో యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు? చారదీస్తాడు. యెహోవా చారదీసే దేవుడు. ఒకటి సహాయకుడు, రెండవది ఆదుకునే దేవుడు, మూడవదిగా మనకు సహాయం చేసేవాడు. మనకు సహాయం చేయటానికి ఆయన దక్షిణ హస్తం ఎప్పుడు చాచే ఉంటుంది. అందుకే మనం పరిశుద్ధ గ్రంథంలో మన పితరులు, భక్తులు మనం చూసినప్పుడు వారి ఆపత్కాలంలో, కష్టకాలంలో మొరపెట్టినప్పుడు దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. తల్లిదండ్రులు మరచినా, బంధువులు విడిచినా ఆయన చారదీసి సహాయం చేసి తన పిల్లల్ని గణపరిచిన దేవుడుగా ఉన్నాడు. యోసేపు ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు బానిసగా వేలం వేయబడినప్పుడు పొతిఫర్ కొనుక్కున్నాడు. పొతిఫర్ నుండి చెరసాలకు వెళ్ళాడు, చెరసాల నుండి ఐగుప్తు ప్రధానిగా అయిపోయాడు. ఎవరు చారదీశారు యోసేపుని అంటే దేవుడే చారదీశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు అంటాడు, ఈ స్థలానికి నేను రావటానికి గల కారణం మీకంటే ముందు దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు అంటాడు. ఆపద కాలంలో, కష్టకాలంలో మనకున్నవారు మనల్ని ఆదుకోనప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు? చారదీస్తాడు. చారదీసే దేవుడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 40వ కీర్తన 11వ చరణంలో మనం ధ్యానం చేసుకుంటే అక్కడ ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. 40వ కీర్తన 11వ చరణం, యెహోవా నీవు నీ వాత్సల్యము నాకు దూరం చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడును గాక. లెక్కలేని నా అపాయములు నన్ను చుట్టుకొని నన్ను, నా దోషములను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. ఇక్కడ కీర్తనాకారుడు అంటాడు, అయ్యా నా మీదకి ఎన్నో అపాయాలు వచ్చినాయి, ఎన్నో ఆపదలు వచ్చినాయి. అయితే నన్ను ఏం చేసావు? నీ కృపా సత్యాలు నాకు తోడుగా ఉంచి కాపాడావు. వచ్చిన ఆపదలప్పుడల్లా మనం అనుకుంటాం, అమ్మో ఈ ఆపద బయటకు పడలేమేమో, దీని నుండి జయించలేమేమో, ఈ పరిస్థితులకు మనం ఏం చేస్తాయో అన్నట్లుగా కృంగిపోతూ ఉంటాం. కానీ ఆయన ఏం చేస్తాడు? తన పిల్లల్ని కృపాసత్యాలు తోడుగా ఉంచి కాపాడే దేవుడు. ఎన్నో అపాయాలు, ఆపద కాలాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు కాపాడే సహాయకుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఆయన తన పిల్లల్ని కాపాడే విషయంలో ఎంతో జాగ్రత్త వహించే దేవుడు, ఎంతో బాధ్యత వహించే దేవుడు. మనకు సహాయం దూరంగా ఉన్నప్పుడు నాకెవరు లేరు అన్నట్టు కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన తన పిల్లల్ని కాపాడే దేవుడు. సింహాల బొనులో దానియేలు, సింహాలు నోట దానియేలు పడకుండా ఆ రాత్రి సింహాలన్నీ దానియేలుకు పరిచర్య చేసేటట్లుగా, విసిరేటట్లుగా, లేకపోతే దానియేలుతో పాటు ప్రార్థన చేసేటట్లుగా చేసి దానియేలుని కాపాడాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడినా అగ్నివాసన తమ దేహాలకు అంటకుండా ఆ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుడే పూజారుడని చెప్పే విధంగా తన పిల్లల్ని కాపాడాడు. ఆయన
తన ప్రజల్ని కాపాడే దేవుడు. యెహోవా కాపాడువాడు. అందుకే మన దినచర్య అంతట్లో ఆయన కాపుదల కోరుకోవాలి. ఆయన కాపుదలలో మనం నడవాలి. మన ప్రవర్తనలో, మన పనిలో, మన పిల్లల విషయంలో, మన కుటుంబ విషయంలో దేవుని కాపుదలకు మనం అప్పగించుకోవాలి. ఎప్పుడైతే మనం అలా అప్పగించుకుంటామో ఆయన సహాయకుడిగా మనకు తోడుండి నడిపిస్తాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చివరి మాట ధ్యానం చేసుకుందాం. ఒకటి, ఆయన సహాయకుడు. రెండు, ఆదుకునే దేవుడు యెహోవా. మూడు, ఆయన చారదీసేవాడు. నాలుగవదిగా కాపాడువాడని మనం ధ్యానం చేసుకుందాం. మనం 5వ మాట ధ్యానం చేసుకుందాం. 73వ కీర్తన గ్రంథం 73:24 వచనం. 73:24 వచనంలో ఓ శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. 24 వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు. యెహోవా నడిపించే దేవుడు. నడిపించే దేవుడు. యాకోబుతో అంటాడు, పురుగు వంటి యాకోబు, స్వల్పజన్మకు ఇశ్రాయేలు, నేను నీ దేవుడును యెహోవాను. నీ కుడి చేయి పట్టి నిన్ను నడిపించేవాడను నేనే. తన పిల్లల్ని ఆయన నడిపించేవాడు, నడక నేర్పేవాడు. శ్రేయస్కరమైన మార్గాల్లో, మేలుకరమైన మార్గాల్లో, ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించే దేవుడు. అందుకే ప్రతి దినం ఆయన నడుపుదల, ఆయన కాపుదల, ఆయన నడిపింపు చేత మనం ముందుకు నడిపించబడాలి. కీర్తనాకారుడు అంటాడు, అయ్యా నీ మార్గాలు నాకు బోధించు, మీ మార్గంలో నన్ను నీ ఆత్మచేత నడిపించు. దేవుని సన్నిధిలో ఆయన ఆత్మచేత నడిపించబడినప్పుడు ఈ లోకంలో మనం ఎలా నడవాలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఏ మార్గంలో వెళ్ళాలో, ఎటు నడవాలో మన ఆలోచనతో మనకు అర్థం కాదు. కానీ ఆయనకు అప్పగించుకుంటే మనల్ని ఏం చేస్తాడో తెలుసా? క్షేమకరమైన మార్గాల్లో నడిపిస్తాడు, మేలుకరమైన మార్గాల్లో నడిపిస్తాడు, మనం క్షేమం అనుభవించే మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. అందుకే ఒక భక్తుడు పాట పాడాడు కదా, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆ పాటలో చాలా అర్థాలు ఉన్నాయి. అంధకారం దారి మూసినా, అన్ని కోల్పోయినా చేయి పట్టి వెన్నుతట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు. ఆయన నడిపించే విధానం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిరాశలో ఉన్నారా? కృంగిపోతున్నారా? పరిస్థితులను బట్టి ఆదుకునేవారు లేరు, చారదీసేవారు లేరని మానసికంగా నలిగిపోతున్నారా? ఈరోజు నా ప్రభు మాట్లాడుతున్నారు, నీకు సహాయం చేసేవాడిని నేనే, నిన్ను ఆదుకునేవాడిని నేనే, నిన్ను విడిపించేవాడిని నేనే, నీకు తోడై ఉన్నవాడిని, కాపాడువాడిని నేనే, నడిపించేవాడిని నేనే. ఆయనే యెహోవా. దేవునికి స్తోత్రం. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడో, ఎవరు తమ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో ఆ నరుడు ధన్యుడు. ఆయన మీద మనం ఆశ పెట్టుకుంటే యెహోవా ఆదుకుంటాడు. ఏం చేస్తాడు? మనల్ని ఆదుకుంటాడు. అందుకే కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంత మేలు. యెహోవాను ఆశ్రయించిన వారికి మేలు కలిగిద్ది. ఆ మేలు ఏంటంటే, మనం ఏ స్థితిగతుల్లో ఉన్నా మనకున్న వాళ్ళు కానీ, మనకున్న బలం కానీ, మనకున్న ధనం కానీ కొన్నిసార్లు మనకి సహాయపడదు. కానీ ఆయన సహాయం చేశాడంటే ఈ లోకంలో ఎవరు మనకు కనపడరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదినో ఈ వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, మన సహాయకుడు, మన విమోచకుడు, సజీవుడైన దేవుడు మనకున్నాడు. ఆయన వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు, ఆయన మీద మన గురి నిలిపినప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటాడు, ఆయన చేరదీస్తాడు, ఆయన విడిపిస్తాడు, ఆయన కాపాడుతాడు, నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. భయపడొద్దు, కలవరపడొద్దు, ఏ విషయంలో కృంగిపోవద్దు. భూమి ఆకాశాలు సృజించిన శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన తన పిల్లల్ని అన్నడు సిగ్గుపరచడు, తన పిల్లల్ని అన్నడు ఆయన నిరాశలో నలిగిపోయేటట్లు ఆయన ఎన్నడూ చేయడు. ఆయన గొప్ప సహాయకుడు. అందుకే ఎవరి మనస్సు నా మీద ఆనుకుని ఉంటుందో వారి నేను పూర్ణ శాంతి కలిగిన వానిగా చేస్తానన్నాడు. ఇదేనో మన మనసు ఆయన మీద కేంద్రీకరిద్దాం.
మన మనసు ఆయన మీద ముద్రించుకుందాం, ఆయనకు అప్పగించుకుందాం. గొప్ప సహాయకుడిగా మనకు సహాయం చేయబోతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. కృపాసక్తి సంపూర్ణ మహిమ కలిగిన దేవా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడారు నాయన. దేవాన్ని సన్నిధిలో తండ్రి, మీరు సహాయం చేసే దేవుడు నాయన, ఆదుకునే దేవుడివి, చారదీసే దేవుడివి, కాపాడే దేవుడివి, నడిపించే దేవుడివి, మా స్థితిగతులను ఎరిగిన దేవుడు అయ్యా. మనుషులకు మా స్థితి తెలియదు నాయన, మీకు బాగా తెలుసు. మమ్మల్ని ఆదుకో ప్రభా. ఎందరు తండ్రి నలిగిన హృదయాలతో ఉన్నారో, కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, వ్యాధి బాధల్లో ఉన్నారో, అందరున్నా కూడా ఆదుకోలేని, ఆదరించబడని జీవితంలో ఎందరు ప్రభు నిరాశలో నలిగిపోతున్నారో, నీ బిడ్డలు మీరు ఆదరించండి, నీ బిడ్డలు మీరు బలపరచండి, నీ బిడ్డలకు మీరు సహాయకులుగా ఉండండి. మీ సన్నిధి తోడుగా ఉంచి, మీ చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపించి మీరు మహిమ పొందమని యేసయ్య దివ్య నామములో అడిగి పొందుకుని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.